వాడితే సౌకర్యంగా ఉంటుందా? సుఖంగా కూడా ఉంటుంది. ఆఫర్ ఉందా? బై 1 get 1 ఫ్రీ. అయ్య బాబు ఇదేదో తేడాగా ఉంది. ఇది నాకు నచ్చలేదు. పోనీ ఇది నచ్చుతుందేమో చూడు. చాలా బాగుంది. ఎంత? ఎంత? 1000. అమ్మో 1000? క్లోజ్ చేయి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అవి ఇవి చూపించడానికి కాదు, కస్టమర్లకు బట్టలు చూపించడానికి. ఆడదానికి అందం విప్పుకుంటే రాదు, కప్పుకుంటే వస్తుంది. నువ్వేంటి రింగ్ రోడ్ లో బొడ్డు చూపిస్తున్నావు? చీర సర్దుకో సర్దుకో. నువ్వేంటి ఘాట్ రోడ్ చూపిస్తున్నావు? క్లోజ్ చేయి చేయి. మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చింది కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి. మేము అదే కదా చేస్తున్నాం. అట్రాక్ట్ చేయమంది మీ బాడీలతో కాదు, అందమైన మాటలతో. సారీ సార్. మాకు సారీ చెప్పడం కాదు, కస్టమర్లకు సారీస్ చూపించండి. ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అయిందనుకో మిమ్మల్ని అందరినీ సన్యాసులో కలిపేస్తాను, తుకిడి మీ పగిడి అయిపోతారు. హలో ఆ చీర కదా ఈ చీర చూడు. ఇంకా మేము ఎలాంటి తప్పు సరే పని చూసుకోండి. కంచి కంటే బెనారస్ ఎక్కువ సేల్ అవుతుంది. అలాంటప్పుడు 100 చీరలు ఇవే ఆర్డర్ చేయాలి ఎక్స్ట్రా. అది బెటర్ కదా, ఆర్డర్ చేయండి. ఏం లేదు, ఇవే 100 చీరలు ఆర్డర్ ఇవ్వమంట. నమస్తే అండి. వీళ్ళు మన సేల్స్ గర్ల్స్ పేరెంట్స్. చెప్పండి బాబు. ఇన్నాళ్ళు మీ అమ్మాయి ఎక్కడుంది ఏం చేస్తుంది అంటే ఏమీ చెప్పలేకపోయాం బాబు. ఈ రోజు నుంచి ఎవరైనా అడిగితే మీ కళామందిర్లో పనిచేస్తుందని గర్వంగా చెప్పుకుంటాం బాబు. ఇప్పుడు మా అమ్మాయిలు కాల్ గర్ల్స్ కాదు, సేల్స్ గర్ల్స్. అవును బాబు, మాకింత మేలు చేసినందుకు మీకు దండాలు. గురుగారు నేను కూడా 4 రాళ్ళు వెనకాలేద్దాం అనుకుంటున్నా. తప్పకుండా వేసుకో. ఇదిగో అక్కడ పెట్టారు కదా, ఆ రాళ్ళు తీసి వెనకాల వేసుకో. సారీస్, బ్రాస్, లంగాస్. ఏమయ్యా కేబీ, ఇక్కడ కూడా నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. ఇలా అమ్ముకుంటూ బతికేవండ్రా. మొన్న ప్లాన్ వేసి నా బిజినెస్ దెబ్బతీశారు. నిన్న గనాలు చూపించి కేసు విత్డ్రా చేయించారు. అటు మొన్న కాల్ గర్ల్స్ ని సేల్స్ గర్ల్స్ గా మార్చేశారు. వాళ్ళ షోలేలో అమితాబ్ బచ్చన్, ధర్మేందర్ లాగా ఊరిని బాగు చేసేద్దాం అనుకుంటున్నారు. మనం గబ్బర్ సింగ్ అని తెలియదు. పాటలు పాడుతున్నాం, పాటలు అవసరమా? అదే నా కొడుకుల్ని ఊళ్ళోంచి గెంటేయాలి. ఈ మ్యాన్స్ హౌస్ తాగుతున్నప్పుడు నాకు కాంతం హౌసే గుర్తొస్తుంది. అవునా? అందులోకి కోకు లేకపోయినా పర్లేదు, మూడొచ్చినప్పుడు కోక లేకపోతే నేను తట్టుకోలేదు. మన మూటలో కోకొట్టి ఏ టైంలో వెళ్ళినా మొహమాటం లేకుండా మోజు తీర్చే కాంతం వాళ్ళ వల్ల 10 వరదలా మారిపోయింది. మరే మనలాంటి కళా పోషకులకి కల్పతరువు లాంటిది కాంతం. లాభం లేదన్నా, మన లైఫ్ లో కాంతి రావాలన్నా కాంతం రావాలన్నా ఆ ఏకేపీకే గల బల్బులు పగలు కొట్టాల్సిందే. నా బిజినెస్ దెబ్బతీసి నా పొట్ట కొట్టారు. నీకు పొట్ట మీదే కొట్టారు, నాకు పొట్ట కింద కొట్టారు. అవును మామ, 3 కిస్సులు 6 హగ్గులుగా సాగిపోయి మన లైఫ్ లో వాళ్ళు సునామీ సృష్టించారు మామ. రేయ్, ఆ ఏకే గాడిని పీకే గాడిని మనం పీకలేమనుకుంటున్నారు. ఎలాగైనా చూపించాలి. వాళ్ళని పీకుతానా నన్ను పీక? నెట్ ప్రాక్టీస్. అబ్బా, ఫ్లోలో కొడితే ఫాలో అవ్వాలి, ఫీల్ అవ్వకూడదు. రేయ్, వాళ్ళు వస్తున్నారు, వేసేయండి రా. వేసేయండి అంటే ఇది కాదు, ఆన్లైన్. వాళ్ళెవరు పెట్టారు? మమ్మల్ని టచ్ చేస్తే కోమాయే, టార్గెట్ చేస్తే కైలాసమే. నేనే కొనాలి, నేనే ఉతకాలి. ఆ బకెట్ పక్కన పెట్టి ముందు నా మెల్ల తాళి తెంచండి. నేను బకెట్ తన్నా కదే నీ తాళి తెంచేది. అయితే ఇప్పుడు తెంచు. అయ్యో నాకు చేతులు రావట్లేదే. పెన్ను అన్నాక పాలి, ఆలి అన్నాక తాలి ఉండాలి. చెప్పింది చెయ్యకపోతే బెండ్ తీస్తా హస్బెండ్. శుభమా అంటూ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వెళ్తా ఉంటే నీ ఏడుపెండ్రా బాబు. ఒక్కసారికి ఇలా మళ్ళీ పెళ్ళ. ఎస్, అయినా ఇది మళ్ళీ మళ్ళీ కట్టుకోవడానికి మొలతాడు కాదే, మెడలో తాలి. అలా అయితే సీతారాములకి ఏటేటా కళ్యాణం చేస్తారు కదా. అయ్యో అది లోక కళ్యాణమే, ఇది లోకల కళ్యాణం. పెళ్ళి వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చావు, ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావే. అది ఫార్మాలిటీ, ఇది ప్రాసెస్. ఆ ఏకేపీకే బాబులు సామూహిక వివాహాలు చేసి పెళ్లి జంటలకి తాలిబొట్లు, పట్టుబట్టలు, క్యాష్ కూడా ఇస్తున్నారంట. పదండి. ఆగవే, మంచి బట్టలైనా వేసుకొని వస్తాను. ఈ గెటప్ లో వెళ్తేనే వీర ముష్టోళ్ళు అనుకొని ఎక్కువ క్యాష్ ఇస్తారు. రండి. వద్దండి, సమాజం ఒప్పుకోదు. మీరు ప్రతిగుండంగానే తాళ్ళు తెంచేస్తారా? ఓసి పిచ్చిదానా, ఆ ఏకే బాబు పీకే బాబు గుళ్ళో పెళ్లిడు చేయిస్తున్నారే, మనం కూడా వెళ్ళి పెళ్లి చేసుకుంటే బంగారు తాళి పట్టుబట్లు ఫ్రీగా వస్తాయే. 60 అయితే షష్టి పూర్తి చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 30 కదండి. ఇది ముష్టి పూర్తి, లేట్ అయితే అక్కడ అయిపోతాయి. పదా. లేట్ అయినా పర్లేదు, ఉండండి. అవసరం అంటే మా కార్లో పంపిస్తాం మిమ్మల్ని. అందరికీ నమస్కారం. నమస్కారం.
మా ఆహ్వానాన్ని మన్నించి పెళ్లి చేసుకోవడానికి జంటలుగా వచ్చిన మీ అందరికీ స్వాగతం. కాకపోతే బంగారు తాళి పట్టు వస్త్రాల కోసం ఆల్రెడీ పెళ్ళైన జంటలు క్యూలో నిల్చున్నారని తెలిసింది. ఒకసారి పుడతాం, ఒకసారి పోతాం, అలాగే పెళ్లి కూడా ఒక్కసారే. చూడండి, పెళ్లి అనేది ప్రతి సంవత్సరం చేసుకునే పండుగ కాదు, జీవితానికి ఒకేసారి వచ్చే పండుగ. బంగారం లాంటి జీవితం కోసం పెళ్లి గాని బంగారం కోసం కాదు. రండి. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, మీరు రండి అమ్మా. నమస్తే. వెళ్ళండి. అన్నయ్య 2 తాలిబొట్లు మిస్ అయ్యాయి. కరెక్ట్గా తెచ్చావే. ఎలా మిస్ అయినరా బ్రో? ఒకసారి అక్కడ చూడు. అక్కడ తాళి మిస్ అయిందంటే వీళ్ళు మనకు మిస్సెస్ అవ్వాలని మిస్ చేస్తుంటారు. అది వాళ్ళకిస్తే వాళ్ళు కడతారు. మరి ఇది ఇస్తే మీరు మాకు కడతారా? మన ఇంటికి మామిడి తోరణాలు కట్టడానికి మీ చేత మామిడికాయలు తినిపించడానికి చాలా టైం ఉంది, కానీ ముందు వాళ్ళకి ఇవ్వండి. ఆ టైమే ఎప్పుడు వస్తుందో చెప్పు. ముందు ఇవ్వండి. ఆపరా సన్నాయ్. ఎస్ఐ గారు వేళ్లే అరెస్ట్ చేయండి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలండి? మీరు వాడుతున్న గన్స్ కి లైసెన్స్ లేదు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఆ గన్స్ కు లైసెన్స్ లేకుండా మా అందరికీ ఉపయోగపడుతున్నాయి. మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒప్పుకోం. ఎవరన్నా అడ్డొస్తే కాల్చి పారేస్తాను. తీయండి, బుల్లెట్లు లేవండి. ఏంటే కాల్చేది? అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? నా గుండెల్లో ఉన్నారు, నా గుండెల మీద ఉన్నారు. నేను కదా నీ గుండెల మీద ఉండాల్సింది. ఇక్కడ చూడండి. అయినా గూండాలకు రౌడీలకు లైసెన్స్ ఇస్తారు, కానీ మా వాళ్ళ గన్స్ కి లైసెన్స్ ఇస్తే తప్పేంటి? చూస్తారేటండి, పెళ్లి చేస్తున్నారు కదా, వాళ్ళు ఏదేదో వాగుతున్నారు. అరెస్ట్ చేయండి. లైసెన్స్ చేయడానికి అదేమన్నా బార్ లైసెన్సా? పైగా వీళ్ళకి ప్రాక్టీస్ కూడా లేదు. ఎప్పుడు చూసినా గాల్లో కాలుస్తారు. మీరు మిమ్మల్ని కాలుస్తారు. ధర్మం 4 పాదాల మీద నడిచే ఊర్లో చట్టం 4 అడుగులు వెనక్కి వేసినా తప్పు లేదు. సార్, మనం ఏ కేసు పని మీద వచ్చినా ఉత్త చేతులతో వెళ్ళం కదా సార్. అలాగా అయితే దాన్ని తీసుకెళ్ళి కూర్చో. దాన్ని కాదు, నిన్ను తీసుకెళ్తాను. రారా. 10 రూపాయలు కాదురా, నీకు పర్మినెంట్ గా జైలే. పద. ఆ అమ్మాయిని రేప్ చేసింది నిజమేనా? రేప్ చేశారా, ఎల్లుండి చేశారా అని అడిగితే చెప్తారా? 4 పీకితే చెప్తారు. ఏదో పొరపాటు చేశారు, క్షమించండి. క్షమించి వదిలేయడానికి వాళ్ళు చేసిన దొంగతనం కాదు, రేపు. ఒకరు చేసి ఉంటే పెళ్ళైనా చేసి ఉండేవాడిని. 2 చేశారు. ఏం చేయను, మీరే చెప్పండి. వీళ్ళనా పెళ్ళ సచిన చేసుకోను. మరేం చేద్దాం? అయినా మీరేం చెప్తారులేండి. 10 కొరడా దెబ్బలు 10 రోజులు ఊరు బస్కేనా, అంతే కదా. నాకు న్యాయం జరగాలంటే మా ఏకే అన్నయ్య పీకే అన్నయ్య చెప్పాలి. ఇలాంటి వాళ్ళకు పబ్లిక్ పంచాయతీ కాదు, పర్సనల్ పంచాయతీ. చూడండి, మా సెటిల్మెంట్ లో సెంటిమెంట్ ఉండదు. నిర్భయ కేసులో 9 నెలలకు తీర్పు వస్తే ఈ అమ్మాయి కేసుని 9 నిమిషాల్లో తేల్చేస్తాం. వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయండి. పిల్లల్ని ఏమైనా చేస్తారో ఏమోనండి. వాళ్ళకేం కాదే, నువ్వు అనవసరంగా భయపడకు. గన్స్ ఉంటే గానీ సరిపోదే, గట్స్ కూడా ఉండాలి. ఏడవకు. ఏకే రావు 4 ఏకుతాడు, పీకే రావు 4 పీకుతాడు. అంతే. అంతే పీకుతారు. ఆ అమ్మాయిని మీరు రేప్ చేశారు కదా? చేయలేదన్నా. అబద్ధం చెప్పగా చెప్పు. చేస్తారా? దేవుడు, ఆ నడకేమిటి, ఆ చూపులేమిటి, ఒక్కగానొక్క కొడుకువి, వంశమే అంతమైపోయింది కదరా నాయన. ఏకే రావు అంటే 4 ఏకుతాడు, పీకే రావు అంటే 4 పీకుతాడు అనుకున్నాను, కానీ ఇలా పీకుతాడు అనుకోలేదు కొడక. వాకు బాగుందిరా.
బ్యాక్ ఇంకా బాగుంది రో. బాగుండాల్సింది బ్యాక్ వాక్ కాదురా, ఫిగర్. సైడ్ నుంచి సాలిడ్ గా ఉందంటే స్ట్రైట్ గా చూస్తే చార్మింగ్ గా ఉంటుంది. ట్రై చేస్తే వర్కౌట్ అవుద్ది. ఏరా ఏకే అన్నకు పీకే అన్నకు చెప్పాలా? ఎంత అందంగా ఉన్నావే వన్నెల చిలక, వస్తావా? ఏంటి బాయ్ ఫ్రెండ్ కా? కాదు, బ్రదర్స్ కి. అంటే బ్రదర్స్ కాల్ చేస్తే భయపడిపోతాం అనుకున్నావా? బ్రదర్స్ అంటే నా సొంత బ్రదర్స్ కి కాదు, ఈ స్టేట్ కే బ్రదర్స్, ఏకే పీకే బ్రదర్స్. సారీ సిస్టర్. విత్తనాలు ఉంటే ఏ ఏరియాలోనే వేసుకోవచ్చు. పరిగెత్తరా. ఆగవే, 2 years నుంచి ఐ లవ్ యూ చెప్తుంటే పట్టించుకోవట్లేదంటే చెప్పు. ఐ లవ్ యూ చెప్తావా, కోసుకోమంటావా? కోసుకోరా. కొత్త కత్తి తెచ్చింది నన్ను కోసుకోవడానికి కాదు, నిన్ను కొయ్యడానికి. నువ్వు నన్ను కోస్తే ఆ ఏకే రావు పీకే రావు వచ్చి నిన్ను కోస్తారా? వాళ్ళు వచ్చారంటే ప్రేమించడానికే కాదు, పెళ్లి చేసుకోవడానికి కూడా పనికిరాను. సారీ సిస్టర్. ఇంతకాలం ఎవరికి చెబితే న్యాయం జరుగుతుందో తెలియక మాలో మేమే కుమ్ములు పోతున్నాం బాబు. దయచేసి మా కూతురును కాపాడి మాకు అప్పగించండి బాబు. అవునన్నయ్య, అతను నా ఎంగేజ్మెంట్ రోజు కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. స్వాతి, నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. అన్నీ ఫ్రెషే వాడతాను, సెకండ్ హ్యాండ్ వాడాను. ఇది ఫ్రెషే కదా? మరి ఇది